మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో క్రాక్, ధమాకా లాంటి సినిమాలు తప్పితే మిగిలిన సినిమాలన్నీ కూడా అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. ఇలాంటి టైంలో మిరపకాయ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ ఆడియన్స్ ముందుకు రాగా ఎంతవరకు ఈ సినిమాతో రవితేజ, హరీష్ శంకర్లు మెప్పించారో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ కు వస్తే, సిన్సియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయిన హీరో అనుకోకుండా ఒక రైడ్ తర్వాత సస్పెండ్ అవ్వాల్సి వస్తుంది. ఈ గ్యాప్ లో హీరోయిన్ తో పరిచయం ప్రేమగా మారగా తర్వాత మళ్లీ సస్పెన్షన్ క్యాన్సిల్ అయ్యి ఒక పెద్ద బిగ్ షాట్ ఇంట్లో రైడ్ కి హీరో వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత కథ ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఒరిజినల్ లో ఉన్న కోర్ పాయింట్ ను అలాగే తీసుకున్నా కూడా ఆ ఇంటెన్స్ కథని హరీష్ శంకర్ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించగా ఫస్ట్ హాఫ్ లో ఎలాగోలా పడుతూ లేస్తూ సాగిన సినిమా ఇంటర్వెల్ నుండి అసలు కథలోకి ఎంటర్ అవ్వగా సెకండ్ హాఫ్ లో అసలు కథలో అనవసరపు క్రియేటివిటీ వలన మొదటికే మోసం వచ్చినట్టు అయింది. ఒరిజినల్ రైడ్ మూవీ సీరియస్ గా సాగే కథ. ఆ కథకి ఫస్ట్ హాఫ్ వరకు ఇక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్ అలాగే హీరోయిజం ఎలివేట్ అయ్యే ట్రాక్స్ పెట్టి ఎలాగోలా పర్వాలేదనిపించినా సెకండ్ హాఫ్ లో ఉండాల్సిన ఇంటెన్స్ కథ చెప్పకుండా ఆ కథలో కూడా అనవసరపు సీన్స్ తో కంప్లీట్ గా కథనే ట్రాక్ తప్పేలా చేశాడు డైరెక్టర్. ఉన్నంతలో రవితేజ ఫుల్ ఎనర్జీతో రీసెంట్ మూవీస్ లో మిస్ అయిన జోష్ ను చూపించగా కామెడీ అలాగే హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ లో కూడా కుమ్మేశాడు. హీరోయిన్ మొదటి సినిమానే అయినా కూడా చాలా బాగా మెప్పించింది. జగపతి బాబు రోల్ ఉన్నంతలో పర్వాలేదు అనిపించగా సోసోగా సాగిన ఫస్ట్ హాఫ్ కి సత్య కామెడీ హెల్ప్ అయ్యింది. సంగీతం సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అవి సరిగ్గా కుదరకపోయి ఉంటే పరిస్థితి మరింత కష్టంగా ఉండేది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా నీరసంగా ఉండగా సెకండ్ హాఫ్ అయితే మరింత నీరసం తెప్పించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక హరీష్ శంకర్ ఎంచుకున్న పాయింట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ ఇది వరకు రీమేక్స్ తో పోల్చితే ఈసారి అసలు సెట్ అవ్వలేదు. ఉన్నంతలో ఫస్ట్ హాఫ్ వరకు పడుతూ లేస్తూ సాగినా పర్వాలేదనిపించిన సినిమా సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి మాత్రం అనవసర కిచిడి అసలుకే ఎసరు తెచ్చింది. ఒరిజినల్ బాగుంటుంది కదా, మిస్టర్ బచ్చన్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది అనుకుంటే నిరాశ ఎక్కువ కలగడం ఖాయం. డైరెక్టర్ మరీ హైప్ ఇచ్చినంత మ్యాటర్ అయితే సినిమాలో లేదు. కానీ సాంగ్స్ కోసం, రవితేజ ఎనర్జీ కోసం, కొన్ని పర్వాలేదనిపించే సీన్స్ కోసం కొంచెం ఓపిక ఎక్కువ చేసుకుని చూస్తే యావరేజ్ లెవెల్ లో అనిపించవచ్చు మిస్టర్ బచ్చన్ మూవీ. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.25 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.